గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. మరి మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి చూస్తున్న మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుంటాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, కృపగల తండ్రి. మరి నాయన ప్రభువా, మరి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, మరి లైక్ చేశారో తండ్రి, వాళ్ళందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను ప్రభు. అదేవిధంగా ప్రభువా, మరి వాక్యంలో ప్రభా నీ ఆత్మ నుంచి ప్రభా ముందుకు నడిపించమని ప్రభు, ఆరాధనలో ప్రభు, మరి వాక్యంలో కానీ మరి నీ ఆత్మని, పరిశుద్ధాత్మని మాలో ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. వాక్య ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. ఆయన సమరియా మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరియాలోని సుకారేను అని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము మూలము వలన అలసిన రీతినే ఆ బావిని యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరియా స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొని అక్కడికి రాగానే యేసు, నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిచుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు వైన నీవు సమరియా స్త్రీ అయిన నన్ను దాహము దప్పికొని అమ్మి ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయాలోతు సాంగిత్యము చెయ్యరు. యూదులు సమరయాలతోనూ సాంగిత్యము చెయ్యరు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరియా ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ఊరిలో సుకారేను అనే ఊరిలో మరి తనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలసిపోయి అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ బావి యాకోబు మరి యేసేపుకి ఇచ్చిన ఆ స్థలంలో ఆ బావి అనేది అక్కడ ఉంది. అక్కడికి ఒక స్త్రీ, సమరియా స్త్రీ వచ్చినప్పుడు నాకు దప్పిగా ఉన్నాను అంటే నాకు దాహం వేస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు ఆ స్త్రీ, మీరు యూదులు, మేము సమరియలము అని సమాధానం ఇస్తూ ఉంది. మరి ఆ ప్రకారంగా మరి శిష్యులు ఆహారం కొనుటకు బయటకు వెళ్ళారు, అంటే ఆ ఊరిలోకి వెళ్ళారు. ఆ ప్రకారంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 10వ వచనం నుంచి చూద్దాము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అదియు ఎరిగి ఉంటిని. నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. నీవు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెకు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. నీవు నన్ను ఎరిగి ఉంటే నేను నీకు జీవజలం ఇచ్చేవాణ్ణి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆమెకు సమయశ్రీకి చెప్తా ఉన్నాడు. ఆమెకు ఈయన యేసు ప్రభు అని తెలియదు, ఈయన మెస్సయ్య అని తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది అయిన తర్వాత తెలుస్తుంది. అప్పటికి నువ్వు నన్ను ఎరిగి ఉంటే నీకు జీవజలం ఇచ్చేవాడిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్తా ఉన్నాడు. మరి ఆ ప్రకారం చూసుకుంటే అప్పుడు ఆ స్త్రీ అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏమీ లేదు. ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును. తానాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లను త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చిన ఈ నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుడగగా నుండునని ఆమెతో చెప్పెను. ఈ బావి నీళ్ళు తాగితే మీకెప్పుడు దప్పిగా ఉంటుంది. నేనిచ్చే నీళ్ళు తాగితే అది నీటి బుడగల మీలోనే ఉంటుంది, నిత్య జీవంగాల ఉంటారు. మీరు ఎప్పుడు జీవితాంతము నీళ్ళు దాహం లేకుండా దప్పికొనకుండా ఉంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆమెతో చెప్తా ఉన్నాడు. మరి ఆ ప్రకారంగా మరి అంటా ఉన్నది, అయ్యా మరి మీరు అది చేరుకునేందుకు ఏమీ లేదు కదా అని ఆయనకు అడుగుతూ ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆమె చెప్పింది వింటూ ఉన్నారు. ఆమెకు మెసేజ్ అని తెలియదు కాబట్టి ఆమెకు అంటూ ఉన్నాడు. మరి అదే చూసుకుంటే నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవంకై వానిలో ఊరడి నీటి బుడగగా ఉండెనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనుటూ ఉంటుంటుని చేదుకునుటకు కింత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయుమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, అక్కడ నీకు ఈ నీళ్లు కావాలి కదా, ఇంత దూరం వస్తున్నాయ్యా, నేను కష్టపడుతున్నాను, ఇంత దూరం వచ్చి నేను నీళ్లు చేదుకుంటున్నాను, ఆ నీళ్ళేవో నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్తా అంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రామ్మా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెకు చెప్తా ఉన్నాడు. నీ పెనిమిటిని తీసుకొని రా అంటే ఆమె ఏమంటుందో చూద్దాం. 15వ వచనంలో 16వ వచనంలో, ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీకు చెప్పిన మాట సరైనే అంటే నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పటికీ ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. నీకు పెనిమిటి లేడని చెప్పింది సరైనది, కానీ ఇప్పుడున్న నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మరి ఆమె జీవితం గురించి చెప్పేశాడు. అప్పుడు ఏమైందంటే చూద్దాం. అప్పటి నుంచి పెనిమిటి అంటే సత్యమే చెప్పుతీవా, నువ్వు చెప్పింది ప్రభువా అంటే, అయ్యా నువ్వు చెప్పింది సత్యమే అని ఆమె ఒప్పుకుంది. మరి ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా,
ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యూదులు యథార్థముగా ఆరాధించురు, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు కాలము వచ్చుచున్నది, అది ఇప్పటికీ వచ్చుచున్నది, ఇప్పటి నుండి వచ్చుచున్నదని తన ఆరాధించువాడు అట్టివాడు కాలము వలెనని తండ్రి కోరుచున్నాడు. అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మతోనూ ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆయనతో యేసుక్రీస్తు అనే మెస్సయ్య వచ్చెనని నేను ఎరుగుదునని, వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచెప్పెనని యేసు మాతో, నీతో మాట్లాడుచున్నది నేనేనని ఆయననని ఆమెతో చెప్పాను. మరి అక్కడ ఏమైందంటే, ఈ పర్వతమందు మీకు ఇష్టం ఉన్నది మీరు ఆరాధిస్తారు. ఆరాధించినప్పుడు మరి మాకు నచ్చింది, మాకు తెలిసి మేము ఆరాధిస్తాము. ఎవరైతే మరి రక్షణ, అన్ని జనుల్లో రక్షణ రావాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరైతే ఆరాధిస్తారో ఆయన గురించి చెప్తుండే. ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్తున్నాడు. మరి ఆ స్త్రీకి చెప్తున్నాడు, క్రీస్తు అనేబడిన మెస్సయ్య వచ్చుతున్నాడు కదా, మరి మెస్సయ్య వచ్చి మాకు అన్నీ తెలియజేస్తాడు మరి అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఆ స్త్రీ అడుగుతూ ఉంది, ఆ మెస్సయ్యని నేనే అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపడ్డది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మరి ఇక్కడ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమెకు నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగినప్పుడు మరి ఆమె ఏమన్నది, మేము సమరీయులము, మీరు యూదులు, మీకు మాకు సాంగత్యం లేదయ్యా అని ఆమె చెప్తా ఉంది. అప్పటికి ఆయన అంటూ ఉన్నాడు, నీకు ఉన్నవారు 5 భర్తలు, అంటే 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదని ఆయన రివీల్ చేసేసాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మళ్ళీ లాస్ట్కి మెస్సయ్య వస్తాడు, మాకు అన్ని సమస్తము తెలియజేస్తాడని చెప్పినప్పుడు ఆ మెస్సయ్యని నేనే అని చెప్పాడు. మరి 4వ పాయింట్లో చూసుకుంటే, మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే రక్షణకు ఇన్ని మార్గాలు ఉన్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మరి ఏ రకంగా మనము తీసుకోవాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఎప్పుడు మనం ప్రార్థిస్తూ ఉండాలి, ప్రభువుని అడుగుతూ ఉండాలి. అప్పుడు మనకు దేవుడు మన ఆత్మ ద్వారా మనకు ఆశీర్వదిస్తాడు. మన మనసు, మన ఆశీర్వాదం, మన ఆత్మ అనేది దేవుడి మీద నిగమించి ప్రార్థించుకుంటూ ఎప్పుడు బైబిల్ని ధ్యానించుకుంటూ ఉంటే ప్రభు అన్ని జనులకు కూడా మరి ఎలా ఇచ్చాడో మనకు కూడా, మనం అన్ని జనులలాగానే ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు క్రీస్తు వారమయ్యాం, కానీ ముందు అన్ని జనులం కాబట్టి మరి దేవుడు అన్ని జనుల్ని కూడా ఈ రకంగా దేవుడే అని చెప్తా ఉన్నాడు. అందరికీ తండ్రి అయ్యాడు, మీకు కూడా తండ్రి అని, మీ తండ్రిని మీరు ఎరగలేరు అని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా వేరే వాటిని మీరు పూజించకూడదు, మొక్కకూడదని చెప్తున్నాడు. మీకు నచ్చినవి మీరు చేస్తారు, మీరు మీ తండ్రిని ప్రార్థించరు, అంటే మీరు మొక్కరు, మీరు ఆరాధించరని ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఆత్మతోనూ సత్యంతోనూ ఎవరైతే ఆరాధిస్తారో దేవుడు వాళ్ళ మాట వింటాడు, వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తాడు, వాళ్ళకు అన్ని దీవెనలన్నీ దయచేస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అదే ప్రకారంగా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని
దేవుడు దీవించునుగాక. ఆమె మరి కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువా, మరి బిడ్డల్ని ప్రభువా ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆరాధించే ప్రతి ఒక్కరిని ప్రభువా మరి దీవించండి, ఆశీర్వదించండి ఆయన ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి తండ్రి. ఎవరైతే ఎన్నో మరి బాధలు ఉన్నాయో ప్రభువా, ఎవరైతే ఆత్మతో నిన్ను మరి ఎవరైతే మరి పూజిస్తున్నారో ప్రభు, ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతోనూ సత్యంతోనూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఎన్నుకుంటానని చెప్పావు ప్రభువా. మరి నాయన వాళ్ళకు కూడా నువ్వు తండ్రిగా అన్నావు ప్రభు, అన్యుల్ని కూడా తీసుకుంటా అని బైబిల్లో ఉంది ప్రభు. మరి సమరయ స్త్రీలో జరిగినట్టు మా జీవితంలో కూడా మరి ఎన్నో మరి మా జీవితాలు కూడా అలా ఉండద్దు ప్రభువా. మరి సమరస్త్రీ రక్షించబడినట్టు అన్ని జనులు కూడా రక్షింపబడాలి ప్రభువా. ఎవరైతే మరి రక్షణ లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరు రక్షింపబడాలి ప్రభువా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ప్రభువా. మరి దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రభువా. వాళ్ళందరినీ ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.